पूर्णज्ञं परमार्थमार्गवरदं सर्वज्ञपीठासनं संसारार्णवरारकं यतिवरं तत्त्वार्थसिद्धिप्रदं पारिव्राज्यशिरोमणिं श्रितपरं देवी कटाक्षान्वितं श्रीमच्छङ्करमाश्रितेस्तवरदं सर्वावतारं श्रये। श्रीमच्छङ्करमाश्रितेस्तवरदं सर्वावतारं श्रये। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करम् नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं लोकशङ्करम्। శ్రీ గురుభ్యో నమః. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 41, 42 శ్లోకాలను చెప్పుకోబోతున్నాం. ముందుగా 41వ శ్లోకం. ब्रह्मानन्दरसानुभूतिकलितैः पूतैः सुशीतैः सितैः युष्मद्वाक्कलशोद्खितैः श्रुतिसुखैर्वाक्यामृतैः सेचया सन्तप्तं भवदापदा वदहनज्वालाभिरेनं प्रभो धन्यास्ते भवदीक्षणक्षणगते पात्रीकृता स्वीकृता। హే ప్రభో, ఓ ప్రభు, భవదీక్ష క్షణగతేహ, నీ యొక్క దృష్టి యొక్క క్షణప్రసారమునకు పాత్రీకృతాః, పాత్రగా చేయబడినారో ఎవరైతే, స్వీకృతాః, నీచే స్వీకరించబడినారో, తే వారు, ధన్యాః, ధన్యులు. అంటే ఇక్కడ శిష్యుడు అంటున్నాడు అనమాట. నీకు పాత్రీకృతులు ఎవరైతే ఉన్నారో, ఎవరినైతే నువ్వు శిష్యుడిగా స్వీకరిస్తున్నావో వారు ధన్యులు అంటున్నారు. భవతాపదావదహనాజ్వాలాభిః, సంసారమునందలి దుఃఖములన్నెడు దావాగ్ని జ్వాలల చేత, సంతప్తం, తప్తుడైనట్టి, ఏనం, ఈ నన్ను, బ్రహ్మానంద రసానుభూతి కలితైః, అంటే బ్రహ్మానంద రసము యొక్క అనుభవముతో కూడినవియు, పూతైః, పవిత్రమైనవియు, సుషీతైః, చాలా చల్లవైనయు, సితైః, పరిశుద్ధమైనవియు, యుష్మద్వాక్కల సోంగితైః, అంటే నీ యొక్క వాగేంద్రియమనడి కలసము చేత పోయబడినవి, శృతి సుఖైః, చెవులకు సుఖకరమైనటువంటి, వాక్యామృతైః, వాక్యామృతాలతోటి సించయ, తడుపు అంటున్నాడు. ఎంత చక్కటి పదజాలం. దీనికి ఇప్పుడు అర్థం చూద్దాం మనం. స్వామి, ప్రచండమైన సంసార దావానాల జ్వాలల్లో పడి దగ్ధమైపోతున్న ఈ దీనుణ్ణి, నీ శరణుజొచ్చిన వాణ్ణి, తాము తమ బ్రహ్మానంద, అంటే మీరు మీ బ్రహ్మానంద రసామృతంతో కూడినట్టి, పరమ పవిత్రమైనట్టి, శీతలమైనట్టి, నిర్మలమైనట్టి, వాగ్రూపమైన స్వర్ణ కలశాధారలతోటి, శ్రవణ సుఖప్రదమైన వచనామృతంతోటి తడిపేయండి. ఈ నా తాపాన్ని శాంతింపచేయండి. ఒక్క క్షణంసేపైనా తమ కరుణామయ దృష్టికి పాత్రుడైన వాడు నిజంగానే ధన్యుడు అంటున్నారు ఇందులో. అంటే ఇక్కడ మీరు దయతో నాకు ఈ ప్రపంచ సంబంధమైన బంధాలన్నీ తొలగిపోయే మార్గాన్ని బోధించండి, కానీ అవి మీరు శిష్యుడిగా ఎంచుకున్న ఎవరైతే ఉన్నారో వాడు ధన్యుడు కాబట్టి మీ వాక్ అమృతాన్ని వాడిపైన మీరు ప్రసరింపజేస్తారు అని ఇందులో చెప్పడం జరుగుతుందన్నమాట.
బ్రహ్మానంద రసానుభూతి కలితై అన్నారు. బ్రహ్మానందానుభవంతో నిండి ఉన్నటువంటి చల్లని నిర్మలమైన అంటే సుశీతై సితై అన్నారు కదా, చల్లని నిర్మలమైన యుష్మత్ వాక్ కల శోభితై అన్నారు. నీ వాక్య రత్నాలతోటి అలంకరించబడిన, వినడానికి ఎలా ఉండాలట అవి మళ్ళీ శృతి సుఖై, వినడానికి మధురమైనవిగా, వాక్య అమృతై, అమృతాలతో సమానమైనటువంటి మీ యొక్క ఉపదేశ వాక్యాలతోటి నన్ను చల్లబరచండి, అభిషేకించండి. సేచయ అంటున్నారు, అంటే తడిపేయండి అంటున్నారు. సంతప్తం, తాపంతోటి బాధపడుతున్నా. ఎలాంటి తాపం అది? భవతాపదావ దహన జ్వాలాభి అన్నారు. ఎంత పెద్ద సమాసం వాడారో చూడండి ఇక్కడ. సంసార అగ్నిజ్వాలతో కాలుతున్నా ఏనం నన్ను అంటూ చెప్తున్నాడు. నన్ను మీ అమృత వాక్కులతోటి తడిపేయండి ప్రభో, ఓ గురుదేవా. నీ కటాక్షాన్ని పొందిన వారు ఎవరైతే ఉన్నారో, మీ కృపకు పాత్రులైన వారెవరైతే ఉన్నారో, మీ దర్శనాన్ని పొందిన వారెవరైతే ఉన్నారో వారు ధన్యులండి అంటూ గురువుని స్తుతిస్తున్నాడనమాట శిష్యుడు. మన హృదయం ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి కేక వేస్తూ ఉంటుంది. ఇంకా నేను భరించలేను, ఈ ఒత్తిడి, ఈ బాధ, ఈ భయం, ఇవన్నీ నేను భరించలేను అని అనుకుంటూ ఉంటాం కదా. ఇది సంసార దావాగ్ని. దావాగ్ని అంటే అడవిలో వ్యాపించే అగ్ని మన జీవితంలో కూడా వ్యాపిస్తుంది. అంటే మనకుండే అస్థిరత, అపజయము, సంబంధ విరహము, ఆరోగ్య భయం, ఆత్మ సందేహం, ఇలాంటి అగ్నిని మరి ఆర్పడం ఎలా, ఎవరి ద్వారా అవుతుంది? అది నీరు చేయలేదు, ధనం చేయలేదు, పదవి చేయలేదు. ఒక్క జ్ఞానామృతం మాత్రమే చేయగలుగుతుంది. గురువు ఒక్క మాట అలాంటిదనమాట. నువ్వు శరీరం కాదు, నువ్వు ఆత్మ. ఇది ఆ వాక్య అమృతం. ఆ మాట వినగానే హృదయంలో చల్లదనం. కానీ ఆ మాటని అర్థం చేయించడానికి అవసరమైన వాడే ఈ గురువు అన్నమాట. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ అంటూ గురువుని చేరి జ్ఞానం పొందాలి అన్నారు. బ్రహ్మభూత ప్రసన్నాత్మ అన్నారు. బ్రహ్మానందానుభవం పొందినవాడు ప్రశాంతుడవుతాడు. మరి ఈ గురువు అలాంటి బ్రహ్మానందాన్ని పొందినటువంటి వాడనమాట. బ్రహ్మానందరసానుభూతి అనే పదం బ్రహ్మభూత స్థితిని చూపిస్తుంది మనకి. విద్యతే హృదయ గ్రంథి అన్నారు. జ్ఞానం వల్ల హృదయ గ్రంథి విప్పబడిపోతుంది, అంటే అది చల్లబడుతుంది, హృదయం చల్లబడిపోతుంది అంటున్నారు. యమధర్మరాజుని నచికేతుడు ఆత్మజ్ఞానాన్ని అడిగి తెలుసుకుని సంసార భయాన్ని తొలగించేసుకున్నాడు, శాంతిని పొందాడనమాట. పరీక్షిత్తు కూడాను మనకి పాము కాటు వల్ల మరణిస్తామని తెలిసినప్పుడు ఆ మరణ భయంలో అతను గురూపదేశం వినడంతో అతని ఆత్మ శాంతించి మోక్షాన్ని పొందగలిగాడు ఆయన. ఈ సమాజంలో మానసిక ఒత్తిడి, అస్తిత్వ సంక్షోభం, గుర్తింపు సమస్య, మనుషులు లోపల కాలిపోతున్నారు. ఈ శ్లోకం మనకి చెప్తోంది నిజమైన పరిష్కారం దానికి ఏమిటి అంటే ఆత్మజ్ఞానం. ఒక మంచి గురువు, ఒక శాస్త్రవాక్యం, ఒక ఆత్మబోధ వాక్యం మన జీవితాన్నే మార్చేయగలదు. ఓ గురుదేవా, నా జీవిత దావాగ్నిని నీ వాక్య అమృతంతోటి చల్లబరచండి. గురుదృష్టి పొందిన వారెప్పుడూ కూడాను ధన్యులే అవుతారు, గురుకృపకు పాత్రులైన వారు ముక్తులవుతారు అంటూ ఈ శ్లోకం మనకి చాలా చక్కటి వివరణ ఇచ్చింది. ఇప్పుడు మరో శ్లోకాన్ని కూడా చూసేద్దాం మనం. దీంతోటి మనకి ఇక గురువును ప్రార్థించడం, గురువుని ప్రశ్న ఏ విధంగా వెయ్యాలి అనే ఘట్టం మనకి ముగుస్తుంది. ఆ తర్వాత గురువు మనకి సంతుష్టుడు అవుతాడా, మనకి ఏ ఉపదేశం చేస్తాడన్నది నెక్స్ట్ 7 శ్లోకాల్లో మనకు ఉంటుందన్నమాట. ముందుగా మనం ఈ రోజుకి చివరిదైన 42వ శ్లోకాన్ని వినేద్దాం. కథం తరేయం భవ సింధుమేతం కావా గతిర్మే కథమోస్త్యుపాయః జానేన కించిత్ కృపయావ మాం ప్రభో సంసార దుఃఖ క్షతి మాతనుష్వ. ఇప్పుడు దీని యొక్క ప్రతిపదార్థం తెలుసుకుందాం. ఏతం, ఈ భవసింధుం
అంటే సంసార సముద్రమును, భవసింధు అంటే భవసాగరము అంటుంటాం కదా, అలా భవసింధు అంటే సంసార సముద్రాన్ని కథం ఎట్లు, తరేయం దాటగలను, మే నాకు, క ఏమి, గతిహి గతిహి, కథమః అంటే ఏ, ఉపాయః ఉపాయము, అస్తి ఉంది, కించిత్ ఏమియు, నజానే ఎరగను, భోః ఓ స్వామి, కృపయా దయతో, మాం నన్ను, అవ రక్షింపుము, సంసార దుఃఖ క్షతిం అంటే సంసార దుఃఖం యొక్క నాశనమును, ఆతనుష్వ అన్నారు అంటే చేయుము అంటున్నారు. ఇప్పుడు దీని భావార్థం ఏంటి? నేను ఈ సంసార సాగరాన్ని ఎట్లా దాటగలుగుతాను, నాకేది గతి, దానికి ఉపాయం ఏమిటి అనే విషయాలేవి నాకు తెలియడం లేదు. ప్రభో, దయతోటి నన్ను రక్షించండి, ఈ సంసార దుఃఖం క్షయమైపోవడానికి తగిన ఏర్పాటు చేయండి అని గురువుని ప్రార్థిస్తున్నాడనమాట. ఆ తీరుని ఎలా ప్రార్థించాలి అనే తీరుని ఇక్కడ మనకి వివరించారు. అంటే శాస్త్రాల్లో అనేక మార్గాలు చెప్తున్నాయి, అనేక మార్గాలున్నాయి, నేను ఏది స్వీకరించాలి అది నువ్వు నాకు తెలియజేయని మహానుభావ అంటూ ఇందులో చెప్పడం జరిగిందనమాట. ఇప్పుడు ఇంకొంచెం వివరంగా మనం దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కథం తరేయం అంటున్నారు. నేను అసలు ఎలా దాటగలను? దేన్ని దాటాలి? ఈ సంసార సముద్రాన్ని, అంటే భవసింధు అన్నారు కదా, దాన్ని ఎలా దాటాలి? నాకు ఏ గతి ఉంది, ఏ ఉపాయం ఉంది దాన్ని దాటడానికి? నాకేమీ తెలియడం లేదు. కరుణతోటి సంసారం దుఃఖం నుండి నన్ను రక్షించండి, సంసారం అనే ఈ దుఃఖం నుండి నన్ను రక్షించండి ఓ ప్రభు అంటూ శిష్యుడు చక్కగా అడగాలట. శిష్యుడు సంపూర్ణ శరణాగతి భావంతో గురువుని ఈ విధంగా అడిగితే అది ఆత్మజిజ్ఞాసు యొక్క అహంకార విఘటనం అవుతుంది. జీవితంలో మనందరికీ కూడాను ఒక దశ వస్తుంది. మనకు తెలిసినది సరిపోవట్లేదు, సంపాదించింది సంతోషం ఇవ్వడం లేదు, సంబంధాలు తొలగించలేకపోతున్నాయి. అప్పుడు మన అంతరంగం అడుగుతుంది, ఇదంతా ఎందుకు, దీనికి ముగింపు ఏమిటి? ఇక్కడ మొదలవుతుంది మన ఆత్మజిజ్ఞాస మొదలవుతుందనమాట అక్కడ. అప్పుడు మనకి 3 ప్రశ్నలు తలెత్తుతాయి. కథం, కాగతి, కథమోపాయ, ఈ ఎలాగా, నాకు దారేమిటి, సాధన ఏమిటి? ఇది సాధారణ ప్రశ్న కాదు మనకి. ఇదే మనకి మోక్షదాహం అంటారు పెద్దలు. జానేన కించిత్, ఇక్కడ ఆ మాట ఇంత కూడా నాకు తెలియట్లేదే అని అనుకోగానే అహంకారం కరిగిపోతుంది. అది నిజమైన వినయం అవుతుంది. అప్పుడు మనకి నాకు తెలియదు అన్న దగ్గర మొదలవుతుంది మన జర్నీ అన్నమాట. కార్పణ్య దోషోపహత స్వభావ అంటారు. అర్జునుడు అంటాడు కదా, అర్జునుడి స్థితి ఇదే అనమాట. నేను అయోమయంలో ఉన్నాను, శిష్యుడిగా నన్ను స్వీకరించి నాకు ఉపదేశించు, సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అని. అలాంటి అయోమయ స్థితిలో ఉన్నవాడికి నువ్వు నాకు శరణాగతికి కా, నీకు నేను పరిష్కార మార్గం చూపిస్తానంటాడు శ్రీకృష్ణుడు, జగద్గురువు. పరలోకస్య లోకాన్ గురుమేవాభిగచ్చేత్, జీవితం పరిశీలించిన తర్వాత గురువుని చేరాలి అంటారు. అంటే లోకాన్ని చూడగానే అమ్మో ఇది నాకు ఇంకేం అర్థం కావట్లేదు అని అనిపిస్తుంది. అప్పుడు గురువుని చేరుతా ఉంటాం మనం. మనకి పెద్ద ఉదాహరణ గజేంద్ర మోక్షం ఇస్తాడు. ఆ గజేంద్రుడు ఎంతకాలం యుద్ధం చేస్తాడు, అన్ని రకాల ఉపాయాలు చూసి అన్ని రకాలుగా ప్రయత్నం చేసి ఇంకా నా వల్ల కావట్లేదు మహానుభావ అని అనుకున్నప్పుడు, నాకు ఉపాయం లేదు, నువ్వే శరణం అంటూ సంపూర్ణ శరణాగతి చేస్తాడు. అప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యి అతన్ని ఆ ఆపద నుంచి కాపాడతాడు. ఆ రకంగా గురువు మనకేం అర్థం కావట్లేదు, ఇంకా నా వల్ల అవ్వట్లేదు, నేను అర్థం చేసుకోలేకపోతున్నాను, ఈ శాస్త్రాల్ని చదువుతున్నా, ఈ ప్రవచనాల్ని వింటున్నా, ఏమీ చేయలేకపోతున్నాననే ఒక స్థితికి వచ్చినప్పుడు, తన అస్తిత్వాన్ని ప్రశ్నించుకున్నప్పుడు, గురువు గజేంద్రుడికి విష్ణువు ఎలా ప్రత్యక్షమయ్యాడో అలా మనకి ప్రత్యక్షం అవుతాడనమాట.
మనం నేటి కాలంతో కనుక అన్వయం చేసుకుంటే మనకి కెరీర్ అయోమయం, సంబంధాలు గందరగోళాలు, జీవితార్థం తెలీదు, అదో బాధ. అందరూ లోపల నా గతి ఏమిటి అనుకుంటూనే ఉంటాం. ఈ శ్లోకం చెప్తోంది, ప్రశ్నించుకోవడము తప్పు కాదు, అయోమయంలో పడిపోవడము పాపం కాదు. వినయం అన్నది మొదటి అడుగులో ఉంటేనే మనకి సరియైన గురువు, సరియైన శాస్త్రాలు మార్గం చూపుతాయి. అంటే ముందు నాకేమీ తెలియదు అన్నది మనం ఒప్పుకొని గురువు దగ్గరికి వెళ్ళాలన్నమాట. అప్పుడు మనకి ఆయన ఒక దారిని చూపిస్తారు. ఈ రకంగా ప్రశ్నను అడుగుతూ ఉన్న శిష్యుణ్ణి కరుణిస్తాడు ఆ గురువు అంటూ మనకి శంకరులు వారు శిష్యుడు ఏ విధంగా గురువు దగ్గర వినయంగా ప్రవర్తించాలి అన్నది చెప్పడం జరుగుతుందన్నమాట. రేపటి నుంచి మనకి ఆ గురువు ఉపదేశం ఏమిటి అన్నది తెలుస్తుంది. మళ్ళీ రేపు మనం ఇదే సమయానికి ఇదే ఛానల్లో గురూపదేశ వాక్యాలతోటి కలుద్దాం. అంతవరకు స్వస్తి. इति गुरुवाक्यम् इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति मोदलिदि नडुमिदि तुदि తెలిసిన వాడెవడుగా ఇది మొదలిది నడుమిది తుది తెలిసిన వాడెవడుగా ఇది గురువాక్యం విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము ఇది గురువాక్యం.